మరి మీ జనసేన ఎమ్మెల్యేగా ఇక్కడ మీ ఊరికి జనసేన ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఆయన టీడీపీ కార్యకర్తలకు ఇచ్చే విలువ మాకు ఇవ్వట్లేదు. మేము అసలు జనసేన అంటే ఎవరో అసలు మా దగ్గర కూడా రానివ్వరు. నువ్వే పార్టీ ఏకల పార్టీ పార్టీ మనకి ఎత్తదంటే ఏకల పార్టీ పార్టీ చెప్తుంది మనకి మోడల్ పార్టీ మోడల్ పాట పక్క వైసీపీ పార్టీ నాది పక్క. మరి ఎందుకు నీకు అన్ని నీకు ఇచ్చుకుంటే మరి ఇంకెందుకు జగన్ దగ్గరికి వెళ్తాడు. జగన్ పవన్ కళ్యాణ్ దగ్గరకు వస్తాడా? పవన్ కళ్యాణ్ జగన్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకని వీళ్ళిద్దరికి అవుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అవుతుంది అవ్వడం. పవన్ కళ్యాణ్ జగన్ దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ జగన్ వస్తాడు. మీ పేరు చెప్పండి. మీ పేరు? అనుష. పాలకొండ నియోజకవర్గమేనా? సంవత్సరం అయింది కదా కొత్త గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉందండి? బాగుంది. ఏ విధంగా బాగుంది? అన్ని విధాలు బాగుంది. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు తెలుసా మీకు అందరికి? ఆయన ఎలా ఉంది పనితీరు ఎలా ఉంది? రోడ్లు వేస్తున్నారు, బాగానే ఉంది. రోడ్లే చేస్తారు ఇప్పుడు, నీట్ గా చేస్తున్నారు. ఊర్లో బాగానే ఉంది. మీ ఊరు సైడ్ వేసారు రోడ్లు? వేసారు. ఏ ఊరు మీద? కొండాపురం. అంతకుముందు లేదా? అంతకుముందు ఉన్నాయి కానీ దాని మీద కోటింగ్ చేస్తారు. మీకు ఏ విధంగా నచ్చింది? బాగానే ఉన్నాయి, రోడ్లే వేస్తున్నారు. బాగా పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పారు లేడీస్కి. పథకాలు రావట్లేదు అని చెప్పాను. రాలేదు, ఏం చేస్తారో తెలియదు. వస్తుందని నమ్మకం ఉందా? ఉంది. బాగానే ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ. పాలకొండైనా మీది? సంవత్సరం అయింది కదా ఎలక్షన్స్ వచ్చి, ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ గారిది. ప్రజెంట్ అంటే బాగానే జరుగుతుంది కదండి, వర్క్ రోడ్లు గట్రా అవుతున్నాయి కదా. ఓవరాల్ గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ బాగుంది, మరి ఇంకేముందండి. పథకాలు రావట్లేదు అంటున్నారు. పథకాలు అంటే మరి ఇప్పుడు చెప్పిన వెంటనే ఎంత ఇచ్చేది, మరి ఇంకేలా? తల్లిదండ్రులు ఎవరు అడిగా? నమస్తే అడిగా అక్క. చెప్పిన తల్లిదండ్రులు అడిగిన తల్లిదండ్రులు ఎవరు? మన అమ్మ బాబులే అడగగానా. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు? పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? బాగుంది, మాకు నచ్చిందండి. అంటే ఏ విధంగా నచ్చింది మీకు? ఏ సైట్లో కాదు, ఎక్కడ కాదు, ఏ ఎరకలో కాదు, ఏ సందులో కాదు, ఒక్క రోడ్డు కూడా వదలకుండా వేయిస్తున్నాడు. ఆయన చేయవలసిన పని ఆయన చేస్తాను. సీఎం సంగతి అంటే కామన్, అది ఆ కోసం ఏది కూడా వెనక ముందు అవుతుంది. రోడ్లు వేయడం జరుగుతుందంట పవన్ కళ్యాణ్ గారు వచ్చాక. బాగా మోగుతుంది, ఆయన పేరు అయితే మాత్రం బాగా మోగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. జనసేన వాళ్ళు ఉన్నారంటే మా ఊర్లో జనసేన తక్కువ. ఇప్పుడు మాలాంటి కుర్రోళ్ళు ఉన్నారంటే జనసేనకి విలువ లేదు. మెయిన్ జనసేన వాళ్ళు ఏది చెప్పినా కూడా పట్టించుకోరు. మీ జనసేన ఎమ్మెల్యేగా ఇక్కడ మీ ఊరికి? జనసేన ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఆయన టీడీపీ కార్యకర్తలకు ఇచ్చే విలువ మాకు ఇవ్వట్లేదు. మేము అసలు జనసేన అంటే ఎవరో అసలు మా దగ్గర కూడా రానివ్వరు. ఏదో మొన్న ఒక 2 times నేను వేరే ఆయన వెళ్ళి కలిసాం అంతే. ఇంతవరకు ఆయన కలవలేదు. సత్యబాబు అని అయితే మనల్ని కలుస్తారు, మంచి చెట్లు అడుగుతారు, కానీ ఆయన వాళ్ళు అవ్వట్లేదు. సరే, ఆయన ఎలా ఉంది పనితీరు? జయకృష్ణ గారు జనసేన ఎమ్మెల్యే. సార్ పని బాగుంది. సార్ మా రోడ్డుకి ఇప్పుడు 2-3 times వచ్చారు, వర్క్ చేపిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే గారి విషయంలో అయితే ఆయన దృష్టికి వెళ్ళలేదు ఇవన్నీ. ఎందుకంటే మా ఊర్లో అందుకు తగిన కార్యకర్తలు లేరు, అది మెయిన్. జయకృష్ణ గారు అయితే మాత్రం సార్కి అసలు చేతులెత్తి మొక్కాలి, రోడ్డు విషయంలో దగ్గరుండి చేపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు? ఇప్పుడు వచ్చాడుగా గవర్నమెంట్లో. పవన్ కళ్యాణ్ గారు రాబట్టే కదా ఆయన చేస్తున్నారు, లేకపోతే ఇంతకు ముందు జరిగింది ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఆయన ప్రెజర్ ఉండబట్టే కదా చేస్తున్నారు. ఆయన ఎలా ఉందండి చూస్తున్నారా సోషల్ మీడియాలో? సోషల్ మీడియా అనే కాదు, ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది. ఆయన వ్యక్తిత్వానికి మేమందరం అభిమానులు. ఓట్లు కూడా ఇక్కడ ఓటింగ్ విషయంలో కూడా ఆయనకి కొద్దిగా ద్రోహం జరిగినప్పుడు కూడా పూర్తిగా పార్టీని బలోపేతం చేయడానికి మేమందరం కృషి చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే అండి. గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ ఫెయిలేజ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. జయకృష్ణ గారు పనితీరు ఎలా ఉంది? జయకృష్ణ గారికి పనిచేద్దామని ఆలోచన ఉన్నా గవర్నమెంట్ నుంచి నిధులు రాకపోతే ఆయన ఏం చేయగలరు? చేయలేరు కదా. గవర్నమెంట్ నుంచి నిధులు రిలీజ్ చేస్తే కదా పనులు జరుగుతాయి. అది
పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది? కొత్తగా వచ్చారు కదా ఆయన. ఆయనది సేమ్ పొజిషనే. ఆయనకి ఏదో జనాలు చేయాలి, రాష్ట్రాన్ని ఏదో చేయాలనుకుంటారు, కానీ ఆయన మాట కూడా ఆయన తాలూకా ఆలోచన విధానం ఏవి కూడా చంద్రబాబు నాయుడు నెరవేర్చట్లేదు. మరి రోడ్లు ఎన్ని వేసారని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. రోడ్లు వేయలేదు, కొబ్బరికాయ కొడతాను అందాక. మీకు ఇక్కడే కదా, పాల్గొండే కదా. సంవత్సరం అయింది కొత్త గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉంది మీకు? బాగానే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు రావట్లేదు అంటున్నారు. వస్తుంది, సడన్గా అయిపోద్ది, వస్తుంది. ఇంకొక ఎలక్షన్ ఉంది కదా, అయిన తర్వాత వస్తుంది. పథకాలు ఎందుకు రాలేదు? బోల్డ్ వచ్చిందా? అయితే ఈ జయకృష్ణ గారు ఎమ్మెల్యే తెలుసుగా, జనసేన ఎమ్మెల్యే, ఆయన ఎలా ఉంది పనితీరు? బాగానే ఉందండి. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? కొత్తగా వచ్చాడు. పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు అలాగ ఒక్కొక్కటి పెట్టుకొని వస్తున్నారు కదా. ఏమైనా కొత్త ప్రభుత్వాలు మరి ఇప్పుడు అలాగ ఒక్కొక్కటి చేసుకొని వస్తున్నారు. బాగానే ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. థ్యాంక్ యూ. అయిపోయింది. రాజేశ్వరి ఏం చేస్తూ ఉంటారు? సొంతంగా తయారు చేసుకుంటారా? సొంతంగా తయారు చేస్తారు ఇవి? చేస్తాము. ఎలా ఉంది వ్యాపారం? ఎలాగంటే మామూలు వేయట్లేదు. ఏవో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు గట్ట అయితే చెల్తాయి, ఉట్టప్పుడైతే మామూలు ఏడ్చాలి. ఇది పాల్గొండే కదా, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? జనసేన ఎమ్మెల్యే తెలుసుగా, జయకృష్ణ గారు ఎలా ఉంది? అయింది సంవత్సరం అయింది. పవన్ కళ్యాణ్ జయకృష్ణ గారు. జయకృష్ణ గారు రాజకీయంగానే నాకు తెలియదండి. పథకాలు రావట్లేదు అంటున్నారు మీకు. పథకాలు అంటే ఇటు రాలేదు కదా, 1500 ఇస్తామన్నారు, అవి రాలేదు. అమ్మఒడి రాలేదు, కానీ వస్తాయి అంటున్నారు కదా. మరి వాళ్ళు ఎక్కి ఇంకెన్నాళ్ళు అవ్వలేదు కదా. నమ్మకం ఉంది, నమ్మకం ఉంది వస్తాయి అనేసి. ఎన్నాళ్ళు అవ్వలేదు కదండి. మరి అతను అప్పులు గట్ట ఇవి గట్ట అన్నీ తీర్చాలి, ఇవన్నీ చేయాలంటే అతనికి మరి టైం పడుతుంది కదా. ఇప్పుడు ఒక ఫ్యామిలీని 1 లక్ష రూపాయలు అప్పు చేసాం అనుకో, ఇంటి బాధ్యత ఎత్తుకున్నాడు కాదు, మళ్ళీ ఇచ్చి మళ్ళీ అప్పులు అవుతారు. మళ్ళీ ఇస్తే అప్పులు ఇస్తాడు అంటే అవన్నీ చూసుకొని కదా ఇస్తాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగున్నాయి కదా రోడ్లు గట్ట, అన్నీ బాగున్నాయి. రోడ్లు గట్ట బాగున్నాయి కదా, యాక్సిడెంట్లు గట్ట అవ్వలేదు కదా. ఇప్పుడు ఒక మనిషికి ఒక బండి యాక్సిడెంట్, ఒక మనిషి చచ్చిపోయినట్టు ఆ కుటుంబం పోయినట్టుగా కదా. ఇప్పుడు అది నిలబడుతుంది కదా. ఇప్పుడు డబ్బు వాళ్ళు ఇచ్చింది 15,000 20,000 మాకు 10 రోజులు అయిపోద్ది. చిన్న జీవితాలు బాగుంటున్నాయి కదా. బాగుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రశాంత్. ఏం చేస్తూ ఉంటారు? పెయింటర్. పాల్గొండ నియోజకవర్గమేనా? పాల్గొండ నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? జనసేన ఎమ్మెల్యే పనితీరు అయితే సంవత్సరం అయింది కదా. సంవత్సరం అయింది. పనితీరు విషయంలో డోకలేదు. ఏ విషయంలో అయినా ముందుండి మా ఊరిని మొదటిగా ఆయన చేస్తున్నారు. అంటే ఏ విధంగా? రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఏదైనా ఆయన ఆధ్వర్యంలో మొదటిగా నియోజకవర్గంలో మొదటిగా ఈ గ్రామానికే మంచి చేస్తున్నారు. పథకాలు ఇవ్వట్లేదని చెప్పండి. అదేం లేదన్న, ఇక్కడ ప్రతిదీ కూడా ఆయన విషయంలో మరి తిరుగులేదు. అది ఆయన బయటికి రావట్లేదు గెలిచిన తర్వాత అని చెప్పి. లేదు, ఇక్కడికి 4 సార్లు వచ్చారు ఈ ఊరు. మరి బయట కూడా చాలా తిరుగుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు? కొత్తగా వచ్చాడు ఆయన. అవును, ఆయన పనితీరు కూడా పర్లేదండి. మరి ఆయన చెప్తే ఏం చేస్తారు కదా. అదే ఆయన చూసారా టీవీలో కానీ? చూస్తున్నాం. అంటే ఏ విధంగా బాగుంది ఆయన? అన్ని రకాలుగా బాగున్నాయి. పంచాయతీరాజ్ తీసుకోవడం అది మెయిన్. ఇంకా అన్ని రోడ్లు, డ్రైనేజీలు, గ్రామీణ అభివృద్ధి. రాము. ఏం చేస్తూ ఉంటావు? ఆటో చేస్తా. ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు పనితీరు అని అంటే ప్రస్తుతానికి మాకు రోడ్డు వేశారు పవన్ కళ్యాణ్ గారు. మరి ప్రస్తుతానికి అయితే రోడ్డు వేశారు, కానీ మరి అమ్మఒడి ఏట్లేవు. మరి అమ్మఒడి ఇస్తారనేసి ఇద్దరు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాను నేను. రూపాయి రాలే. ఆయన ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు అప్పుడు ఇచ్చాడు జగన్, ఇప్పుడు ఏట్లేదు. అది కూడా మాకు మైనస్. ఇంకా పథకాలు ఏ పథకాలు? సూపర్ 6 అన్నారు. మేము ముందు డబ్బులు కడితేనే గ్యాస్ ఇస్తాను, లేకపోతే గ్యాస్ ఇవ్వట్లేదు. తర్వాత గ్యాస్ డబ్బులు పడుతున్నాయి అట, ఎక్కడ పడలే. ఈ ప్రభుత్వం మరి బాగాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు? పవన్ కళ్యాణ్ పనితీరు బాగానే ఉంది, కానీ మరి ఆయన మాట అవ్వదు కదా. ఎందుకు అవ్వదు? ఇప్పుడు ఆయన రోడ్లు కూడా రోడ్లు వేయించారు. మా ఊరికి ఒక రోడ్డు వేసారు. అంతకుముందు లేదు. 5 సంవత్సరాలు ఉందా? 20 సంవత్సరాల నుంచి మా ఊరికి రోడ్డు లేదు. ఇప్పుడైతే రోడ్డు వేసారు 2005. 2007 అప్పుడు నుంచి లేదు అసలు. ఆ తర్వాత లేదు. ఎవరు వచ్చినా పట్టించుకోలేదు. టీడీపీ వచ్చింది, వైసీపీ కూడా పట్టించుకోలేదు. ఆ రోడ్డు వేయకపోవడం నాకు 2 టైర్లు పోనాయి. 5,000 రూపాయలు పెట్టి 2 టైర్లు కొన్నాను నేను.
పిక్కలు వేసారు, ఈ పిక్కల మీద నడిపించుకుని వెళ్ళిపోతే ప్యాచ్ పంచర్ అయిపోయింది. 2 టైర్లు పోనాయి, కొత్త టైర్లు 2 పోనాయి. ఇప్పుడైతే బాగుంది. ఇప్పుడు ఆయన వచ్చే 6 నెలలు బ్రేక్ మీద కాలు వేయకుండా గేర్లు ఇచ్చేయకుండా వెళ్ళిపోతున్నాము. బాగుంది. పవన్ కళ్యాణ్ గురించి 6 నెలల్లోనే ఆయన వచ్చి బాగా కొంచెం అంటే ఆయన ఇది కదా డెవలప్మెంట్ చేస్తుంటారు. కానీ వెళ్ళి ఈ పథకాలే సూపర్ 6 అన్నారు కదా. గవర్నమెంట్ బాగాలేదు కానీ పవన్ కళ్యాణ్ బాగుంది. పవన్ కళ్యాణ్ బాగుంది, పర్లేదు. థ్యాంక్స్. వైసీపీలోకి వెళ్తారా పవన్ కళ్యాణ్? ఆయన వెళ్తాడా? జగన్ తీసేస్తాడు అంట పార్టీ. జగన్కి వెళ్తాడు, జగన్ దగ్గరికి వెళ్తాడు. జగన్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తాడా? పవన్ కళ్యాణ్ జగన్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకని? వీళ్ళిద్దరు ఫైట్ వీళ్ళిద్దరికి అవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అవుతుంది అవ్వడం. పవన్ కళ్యాణ్ జగన్ దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ జగన్ వస్తాడు. వాళ్ళిద్దరు కొట్టుకుంటారా? వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ తోసేస్తుంటారు. ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం, నెక్స్ట్ మామూలు సీఎం ఈడాడు కదా లోకేష్. మన పవన్ కళ్యాణ్ మరి వేస్టే. రోడ్డు వేసాడు, రోడ్డు మాకేసాడు అంటే మేమైతే వేస్తాము ఓట్లు. అక్కడ వాళ్ళిద్దరికి అవుతుంది కదా. చంద్రబాబు నాయుడు మా లోకేష్కి సీఎంని ఇస్తాను, డిప్యూటీ సీఎంని ఇస్తాను. మరి అది మరి నా పరిస్థితి ఏంటనేసి కాదు. ఇప్పుడు ఎవరికి ఇస్తే బాగుంటుంది? లోకేష్ ఇస్తే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇస్తే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ ఇస్తే బాగుంటుంది. అంతే, ఓకే డన్. అడుగుతాలే, మీ పేరు? రమేష్. ఏం చేస్తూ ఉంటారు? పెయింటింగ్ చేస్తాను నేను. అది పాలకొండనా? పాలకొండ పని. ఎలా ఉంది జయకృష్ణ గారిది పనితీరు? సంవత్సరం అయిందిగా. మా వరకైతే పర్లేదు, బాగానే ఉంది. స్టార్టింగ్ రాగానే మాకు రోడ్డు వేసారు మెయిన్ మా ఊరికి. మా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జార్జ్ చేస్తారు. స్టార్టింగ్ వేయిస్తామంటే స్టార్టింగ్లో వేయించారు బాగా. మెయిన్ రోడ్డు పాయింట్ మాకు ఇది, అందరికి రావడం వెళ్ళడము. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? కొత్తగా వచ్చాడు పవన్ కళ్యాణ్ అయితే మరి చేసినసే చెప్పండి, మనం పక్క ఫ్యాన్స్ మనం. అదే మా బండి మీద కూడా గుర్తుంటూ ఉంటుంది. రోడ్డు కూడా పంచాయతీరాజ్ అన్ని విషయంలో పర్లేదు. మనం మెయిన్ కాలువలు కూడా వస్తామని చెప్పారు, మరి పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. మనోడు పథకాలు ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు. అవి అయితే పెంచుతానికైతే రాలేదు. అమ్మఒడి గట్ట మీకు ఇబ్బంది ఉంది దానివల్ల రాకపోవడం వల్ల. మరి ఇబ్బంది అంటే మరి ఎట్టి ఒకటి ఉండాలి కదా. ఎంతమంది పిల్లలు కనియండి, ఎంతమంది అయినా పిల్లలు కనియండి, 15,000 ఇచ్చేస్తాను నేను అన్నాడు చంద్రబాబు. ఆటో వరకు జగన్ ఇచ్చాడు. పథకాలు అయితే రాలేదు. మొన్న ప్రస్తుతానికి గ్యాస్ ఉచిత గ్యాస్ అని అన్నారు. ఉచిత గ్యాస్ అని అంటే ఉచితంగా ఇచ్చేవాళ్ళు. ముందు డబ్బులు కట్టిస్తారు గ్యాసా చెప్పండి. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి? కాదు, నేను 3 సార్లు ఇప్పించాను. అవి మామూలుగా నేను మొదటిసారి ఇప్పించాను, నాకు రాలేదు. కాదు కాదు, ఆటోకి డబ్బులు లేకపోతే పెన్షన్. ఆటోకి డబ్బులు లేవండి, అమ్మఒడి లేదండి. మరి అవన్నీ రోడ్లు పడవుగా. మరి మీకు అవన్నీ కావాలా, రోడ్లు కావాలా? మరి ఇంతకు ముందు ఎలాగ ఇచ్చాడు అయితే జగన్? రోడ్డు ఎక్కడ వేసాడు జగన్? జగన్ రోడ్లు లేవు కాబట్టి ఇవన్నీ ఇచ్చారు. ప్రతి పేదవాడు రైతు పరిస్థితి కాబట్టి నేను రైతును. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్ చనిపోతే ఏంటి పరిస్థితి? మీకు ఆ డబ్బులు కావాలా? ఎంతకుముందు 10 సంవత్సరాల నుంచి అదే రోడ్డు మీద వెళ్తున్నాం మేము. ఎవడు చనిపోలేదు. రోడ్డు వద్ద అయితే రోడ్డు వేసిస్తే మీకు రోడ్డు కావాలా, డబ్బులు కావాలి? ఏదో ఒకటి. డబ్బులు కావాలి మాకు. రోడ్డు వద్దా? రోడ్డు అక్కడ వేస్తారు కదా, పొలాల్లోంచి వేస్తారు రోడ్డు. మరి ఇంకెందుకు మాకు? పొలాల్లోంచి వెళ్ళాలి ఆటో అయితే మీది. ఎక్కడ ఈ రోడ్డు వేసినప్పుడు కూడా మాకు వేరే లైన్ ఇవ్వలేదు. పోనే మరి ఎప్పుడు ఈ పిక్కలు వేసిన తర్వాత మరి తీపిచ్చేసండి, క్రేన్తో లేపిచ్చేసే. అదే మాకు రోడ్డు వద్దు, మాకు డబ్బులు కావాలి. పిక్కలే డబ్బులు మరి కావాలండి. ఏం డబ్బులు సొంతంగా కష్టపడాలి కానీ ఏటి కావాలి మీకు? అలా అర్థం చెప్పండి. తంగమేశ్వర ఇక్కడ జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు కదా పాలకొండ, ఎలా ఉంది ఆయన పనితీరు? పర్వాలేదు, పర్వాలేదు. ఆయన మరి కృషి వల్ల ఈ రోడ్లకి ఆయన అయితేనేమో ఊర్లోనే బాగానే ఉంది. దీనికి విజిట్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? మరి ఆయనదే కదా, ఆయన లేకుండా ఇవేవి జరగవు కదా. మరి ఆయన ఉండబట్టే అవబట్టే మనం అందరం ఓట్లేసి గెలిపించాము ఆయన్ని. లేకపోతే ఇంత ఫామ్లోకి రారు కదా ఆయన అయినా సరే. జయకృష్ణ గారిది ఎలా ఉంది పనితీరు? ఆయన పర్వాలేదు. ఆయనైనా పథకాలు ఇవ్వట్లేదు అంటున్నారు. పథకాలు అంటే పథకాలు ఇచ్చి మరి సుఖం లేదు. ఇలా అంటారు రోడ్లు అవ్వకుండా ఏవో ఇచ్చేసి అవి ఏవో సుఖమే ఉంది. పథకాల గురించి అయితే మేము ఆశించలేదు. గ్రామ పట్ల ఇలాంటి వర్క్లు అయితే మాకు చాలా. గవర్నమెంట్లో కూటమిలో గవర్నమెంట్ అంటే మరి ఇంకేదో లేకపోయినా రేషన్ కార్డులు మాత్రం ప్రతి ఒక్కరికి ఉండాలి. రేషన్ కార్డులు అనౌన్స్మెంట్ చేస్తారు, ఇప్పటి వరకు రేషన్ కార్డులు లేవు. దయచేసి ఆ రేషన్ కార్డులు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయలేదు, మన కర్రలు డిపో కర్రలు పోయిన. పాలకొండ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అమ్మయ్య
పనితీరు చాలా బాగుంది. ఏ విధంగా బాగుంది? అంత రోడ్లు పెట్టే ఎక్కడ మరమ్మతులు ఉంటే బాగా చేసినారు, పర్లేదు. పవన్ కళ్యాణ్ గారు తెలుసా మీకు? ఆయన ఎలా ఉంది పనితీరు? ఆయన కూడా బాగానే ఉందండి. ఏ విధంగా? మరి ఏ ఒక్క లోటుపాట్లు వస్తే అతను కొద్దిగా ఇచ్చేస్తాను బాగా, ఇంతకేంగా అతను బాగానే పనిచేస్తాను, పెంచుతాం పర్లేదు. చెప్పండి బాగానే బాగుంది. పవన్ కళ్యాణ్ బాగా ఇదే టైం పడుతుంది ఏదైనా సరే. అనగానే ఏదైనా అయిపోతాయి చెప్పండి. ఒకలే చేద్దరా మొత్తం చూసుకోవద్దు. సరే అమ్మా, థ్యాంక్ యూ. మీ పేరు? చచ్చిపోద్ది. ఓకే, సంవత్సరం అయింది కదా, కొత్త గవర్నమెంట్ వచ్చి ఎలా ఉందన్న? ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది పాలకొండ? పర్వాలేదు, అడుగుతాను. పవన్ కళ్యాణ్ గారు తెలుసా? పవన్ కళ్యాణ్ తెలుసా? ఆయన ఎలా ఉంది పనితీరు? ఆయన పర్లేదండి, తెలుగుదేశం. ఎలా ఉందన్న? మాకైతే కూటమి ప్రభుత్వం 100% ఫెయిల్యూర్ అండి. ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు ఎలక్షన్లు ఇచ్చారో అందులో ఒకటి కూడా నెరవేర్చలేదు. ఏవైతే కొత్త పెన్షన్లు ఉన్నాయో వికలాంగులు కానీ, విడోస్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ దగ్గర 1 ఇయర్ అవుతుంది, కొత్త పెన్షన్లు అంది ఆ ఊసే ఎత్తలేదు. అలాగే బీసీ, ఎస్సీ మైనార్టీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు, అది కూడా నెరవేర్చలేదు. రైతు భరోసా అన్నారు, అది కూడా నెరవేర్చలేదు. అమ్మఒడి కానీ ఇటువంటి తర్వాతను ఏదైతే లిక్కర్ పాలసీ కొత్తగా తెచ్చిపెట్టారో గవర్నమెంట్ పాలసీ ఉండేటప్పుడు ఏదో రేట్లు అని చెప్పేసి భూతత్వంలో చూపించారు. ఈరోజు అదే లిక్కర్ పాలసీని ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి వాళ్ళ మనుషులకు ఇచ్చుకుంటూ దీన్ని మళ్ళీ లేటెస్ట్గా 15 రూపాయలు 15 రూపాయలు బాటిల్ పెంచారండి. ఎలా ఉంది జయకృష్ణ గారిది? ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉండదండి, గవర్నమెంట్ పరిపాలన బాగుంది. జయకృష్ణ గారు ఏం చేస్తారు? ఒక ఎమ్మెల్యే ఏం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వమే ఫెయిల్యూరు, మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? ఆయన స్థాయి ఏంటి? ప్రభుత్వం ఏమైనా నిధులు ఇస్తే కదా ఎమ్మెల్యేగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? కొత్తగా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయం నేర్చుకుని టైం పడుతుందండి. ఆయన రాజకీయాన్ని నడిపించనివ్వడండి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మహామహోలే ఫెయిల్యూర్ అయిపోయారు. ఎందుకంటే ఆయన రాజకీయం ఆయన రాజకీయం ఆయన చేస్తే తప్పించి పక్కన రాజకీయాలు రానివ్వరు. ఆయన పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చేవాళ్ళ? 100% రారండి. ఆయనే కదా పవన్ కళ్యాణ్ గారు వల్ల ఓటుకి వినియోగించుకోండి చంద్రబాబు నాయుడు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఓటు వరకు వినియోగించుకోండి. ఆ తర్వాత ఇక్కడ పాల్గొండకు వచ్చేటప్పుడు ఏంటంటే జనసేన ఎమ్మెల్యే, టీడీపీ కేడర్ ఎలా నడుస్తుంది చెప్పండి. ఆ టీడీపీ కేడర్లో 3 గ్రూపులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే స్థానిక ఎమ్మెల్యే కానీ దాన్ని కోఆర్డినేట్ చేసుకునే శక్తి కూడా ఇది చాలదు. ఇక్కడ గ్రూపులన్నీ బాగా అంటే వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ పార్టీలోకి మనం చెప్పకూడదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ జనసేన ఎమ్మెల్యే, టీడీపీ కేడర్ ఎలా ఉంటుందో పరిపాలన అనేది మీరు చూసుకోవాలి. ఓకే అన్న, థ్యాంక్స్. ఓకే అండి. జనసేన ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? జనసేన ఎమ్మెల్యే పనితీరు చాలా బాగుంది. ఎవరు ఇల్లే కూడాను అతను ఆదుకొని పని ఎమర్జెన్సీగా జనాల్లో ఉండట్లేదని చెప్పి టాక్ వచ్చింది. సంవత్సరం నుంచి జనాల్లో రావట్లేదు, బయటకు రావట్లేదు, గెలిచిన తర్వాత వచ్చింది. అదేంటి లేదండి, ఇక్కడ చిన్న వర్గాల వల్ల ఏదో దుష్ప్రచారం చేస్తారు. కానీ అతనికి మించిన లీడర్షిప్ అనేది ఎవరు లేరు. వైసీపీ టైంలో ఆ ఎమ్మెల్యే కళావతి ఏం పట్టించుకోలేదు. ఈరోజు ప్రతి గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తారు. ఇంచుమించు 27 కోట్లు తారు రోడ్లు శాంక్షన్ చేశారు. అతను నియోజకవర్గం మొత్తం 27 కోట్లు ఎమర్జెన్సీ తెప్పించారు. అతను ఒక పనిగా పెట్టుకొని ఎవరికైతే ఏటి అవసరమో ఒక డైరీలో రాసుకొని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అంటే పరిశీలన చేసి శాంక్షన్ ఆర్డర్ కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించేసి ప్రతిదీ ఎక్కడికి పరామర్శ కూడా అతను వెళ్తాండ్రు. ఎంత దూరమైన వెళ్తాండ్రు. అతనికి ఎంత ఇబ్బంది వచ్చినా ఈ 4 మండలాలు బామిని, చీతంపేట, వీరఘట్టము, పాలకొండ ఈ 4 కూడా చాలా అతను సింగిల్గా బాగానే చేస్తాండ్రు. అతనైతే ఎవరో ఏదో చెప్పిన మాటలు అపోహపడద్దు. అతనైతే పని విధానంలో మట్టుగా చాలా సిన్సియర్గా చేస్తాండ్రు. ఎవరో ఏదో అంటారు, ఏదో చేయలేదు, పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. ఇంకా పథకాలు అంటే సంక్షేమ పథకాలు అనేది ఇంతవరకు రాలేదండి, రాలేదు. అంటే దుష్ప్రచారం అంటే వైసీపీలో ఏం చెప్తానంటే ఇంతకుముందు పథకాలు వచ్చాయి, వీళ్ళకి పథకాలు రాలేదు అని చెప్తారు. కానీ ఈ మహాకూటమి కూడాను 4-5 నెలల్లో పథకాలు తెచ్చి పెడతారు. అన్నీ కూడా సక్రమం జరుగుతాయి, ఏది కూడా ఆగదు. ఈరోజు గ్రామాల్లో ఉన్న గుంతలు,
రకరకాలుగా ఉన్న గ్రామాల్ని రోడ్లు పరిశీలన చేసి రోడ్ని అంటే బాగు చేశారు. అంటే ప్రతి విలేజు రాష్ట్రం మొత్తం మీద ఇదే విషయంగా ఇంకొక ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత 4 నెలల్లో 5 నెలల్లో ఏదైతే సంక్షేమ పథకాలు రావాల్సినవి ఉన్నాయో తల్లి వందనమని, తర్వాత ఇప్పుడు ఇదే చేయూత నుంచి ఇంకో పేరు మార్చారు, ఇవన్నీ పథకాలు కూడా రైతు నమ్మకం ఉంది మీకు? పక్కకు వస్తుందండి. సరే, పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? కొత్తగా వచ్చాడు కదా ఆయన గవర్నమెంట్లోకి, ఆయనది ఎలా ఉంది సంవత్సరం నుంచి పాలన? పవన్ కళ్యాణ్ ఒక స్పీడ్ అప్ అంటే ఒక పని విధానము పట్టుకుంటారంటే అది అయిన దాకా అతను నిద్ర పట్టాడు. అతను పలానాది ఇక్కడ సమస్య ఉందంటే వెంటనే ఎమర్జెన్సీగా అక్కడికి వెళ్ళి అక్కడ ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని రాష్ట్రం తాలూకా నిధుల్ని సక్రంగా తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాడు. అతనికి అనుభవం లేకపోయినా అనుభవం ఉన్నట్టుగా పనిచేస్తాడు. నేర్చుకుంటున్నాడు, అనుభవంలాగే పనిచేసినట్టుగా ట్రీట్మెంట్ అవుతాడు. అర్థమైందా? అంటే ఆయన మీద చాలామంది సినిమాలకు వెళ్ళిపోవడం బెస్ట్, ఆయనకి ఏం తెలియదు అని చెప్పి అంటున్నారు. అది కాదండి, ఇంతకుముందు అతను ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ చేయలేదు. ఒకవేళ అనుభవం లేదు, అనుభవం లేకపోయినా ఒక 20 సంవత్సరాల అనుభవం ఉన్నంత విధానంగా పని చేస్తాంట. అతని విషయంలోనూ ఇంకేమీ మాట్లాడవలసిన అవసరం లేదు. ఏదో తొంటరి వ్యక్తులు ఏదో మాట్లాడచ్చు కానీ పవన్ కళ్యాణ్ అనడానికి ఎటువంటి అంటే తప్పుడు ప్రసారం మాట్లాడడానికి లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. చేస్తూ ఉంటారు. నేను పెయింటింగ్ పని చేస్తాను. ఎలా ఉంది ఇక్కడ? సంవత్సరం అయింది కదా గవర్నమెంట్ వచ్చి. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. ఇంతవరకు రోడ్డు లేదు, ఎట్లేదు. రోడ్డు కూడా బాగానే ఉంది, వర్క్ కూడా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? కొత్తగా వచ్చాడుగా. పర్లేదన్న, బాగానే ఉన్నాయి. జయకృష్ణ గారు జనాలు రావట్లేదు అని చెప్పి వచ్చారు, 4-5 సార్లు వచ్చారు, అంతా బాగానే ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే జయకృష్ణ గారిది ఎలా ఉంది పనితీరు? ఇప్పుడు ప్రెజెంట్ అయితే అంతా కరెక్ట్గా నడుస్తుంది, అంత బాగానే ఉంది. జనసేన ఎమ్మెల్యేగా అంటే టీడీపీ అవచ్చు, కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. జనాల్లో రావట్లేదు అని చెప్పి జనాల్లో రాకపోతే మొన్న ఇక్కడ రోడ్డు శంకుస్థాపనకు వచ్చాడంటే అందరూ జనాలలో ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు అంతా ఊర్లోకి వచ్చి ఒక రోజుల్లో ఒక దగ్గర ఉండలేరు కదా. ఏదో ఒక ఇలా రావడము ఇలా వెళ్ళడము. సమస్యలు చెప్తుంటే క్లియర్ చేస్తారు. సమస్యలు బాగానే అవుతున్నాయి. ఇంకేం సమస్యలు ఉన్నాయి మాకు? డ్రైనేజీలో ఇప్పుడు కాలువలు కొత్తగా తీసారంటే కొత్తగా తీస్తాను, సొంత పెట్టుబడిని. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆ పెట్టుబడి కూడా ఇప్పటికి బిల్లు అవ్వలేదు. సరే, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది? కొత్తగా వచ్చాడు కదా, మరి చూడవసరం లేదు. ఇంకేం కొత్తగా చెప్పేది ఎట్లేదు. కొత్తగా ఏం చెప్తారు మీరు? కొత్తగా ఇంకేం చెప్పడానికి ఏం లేదు. అంటే రాజకీయాలు పనికిరాడు అని చెప్పి అంటున్నారు చాలా మంది. సినిమాలు తీసుకోవడం బెస్ట్. రాజకీయాలు పనికిరాడు అంటే చెప్పినాడేమో అదవేమో, అది నా ఆలోచన. అంటే ఏ విధంగా నచ్చింది మీకు ఆయన? విధాలుగా ఏ రోడ్లు విధాలుగా ఇప్పుడు అతను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రతి గ్రామాలకు వెళ్ళినా సరే రోడ్లు బాగున్నాయి. అతని పనితీరు వేరే విధంగా ఉంది. అతను పేరు పెట్టి అక్కడ బోల్డ్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. పవన్ కళ్యాణ్ పేరు చెప్పేసరికి అక్కడ పని కూడా అవుతుంది అన్ని. ఇంకా దానికోసం ప్రత్యేకించి మేము పవన్ కళ్యాణ్ మంచివాడు కాదని చెప్తే ఆడ ఆదవా ఈ ప్రభుత్వం బాగోలేదన్నాడు. అసలు సోమరిపోతాం అనుకోవడమే. సరే, ప్రభుత్వం బాగోలేదు అనుకున్నాడు, సోమరిపోతు అయిపోవాలి. ఇంకా దానికి ఏమి అయ్యో ఎవరో ఉంటా. పవన్ కళ్యాణ్ పనితీరు అయితే బాగుందండి, ప్రభుత్వం అయితే బాగోలేదండి. సూపర్ 6 ఏది? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మన కప్పుల్లో దించాడా తప్ప ఏం చేశాడా? నీకే కాదు, నీకెందుకు అప్పులే? నీకు రూపాయి ఇస్తే నీకెందుకు అప్పులే? గవర్నమెంట్ అప్పు అవుద్ది కానీ ఎవడో ఎమ్మలేదండి. మనిషికి అప్పు అవదు, ఒక మనిషికి అప్పు అవదండి, గవర్నమెంట్ అప్పు అవుతుంది. చదువుకుని పిల్లలు ల్యాప్టాప్లు ఇచ్చాడా? ఇప్పుడు ల్యాప్టాప్లు ఇచ్చాడా? ల్యాప్టాప్ వల్ల చెడిపోండ్రా తప్ప చదువు రా. నవరత్నాలు అమలు చేశాడా? ఏటిచ్చాడు చెప్పు, ఏటిచ్చాడు? నేను తాగింది నెలకి మూడు పెన్షన్లు సరిపోయించారు. బుడ్డికి
గుడ్డి పెంచారు మరి అప్పుడు 60 రూపాయలు క్వార్టర్ 150 రూపాయలు అమ్మినప్పుడు ఏడు ఇప్పుడు చేశారు. 150 రూపాయలు క్వార్టర్ 60 రూపాయలు క్వార్టర్ 150 180 190 స్టిక్కర్లు అవి ఉన్నాయి 180 ఉన్నాయి 180 ఉన్నాయండి 190 తీసుకుంటాను 3000 పెన్షన్ 4000 మరి ఉండాలి కదా రేటు ప్రకారం ఇవ్వాలా 10 రూపాయలు ఎందుకు పెంచాలి కల్తీ ఉండేది కాదు అంత ముందు అంటున్నారు. ఇప్పుడు కలితే కలిసి నేను తాను ఉన్నంత వరకు తాగాను. పవన్ కళ్యాణ్ సీఎం అయిన తర్వాత నేను మందు మానేసి ఇంతకు ముందు మందు తాగినప్పుడు ఇదిగో మందు తాగినప్పుడు అన్నం తినాము. ఇప్పుడు మందు తాగుతానమా అన్నం తినబుద్ధి వేయట్లేదు. అన్నం తినబుద్ధి వేయడు. ఎందుకంటే ఇంటి దగ్గర వండి పెట్టిన వాళ్ళు లేకపోతే ఎవరో తినబుద్ధి వేయదు. అన్న క్యాంటీన్ లేదంటే ఉండేందుకు పెట్టలేదు. అన్న క్యాంటీన్ ఉంది మనకి. అన్న క్యాంటీన్ ఉంది. అవును అన్న క్యాంటీన్ ఉంది. అక్కడికి వెళ్తాం అన్నం తింటామండి. ఉంది సూపర్ 6లోనే అది ఒకటే ఉందండి. ఇంకేటి ఉంది సూపర్ 6లో అది ఒకటి ఉంది అన్న క్యాంటీన్. అన్న క్యాంటీన్ మాకు ఇక్కడ అన్నం ఇక్కడ వండలేదు అనుకోండి. అక్కడికి వెళ్ళి అన్నం తింటాం మేము. అన్న క్యాంటీన్ పెట్టాడు 5 రూపాయలకి. మాకు బాగుంది అది. సో అక్కడ తాగుతున్నారు, అక్కడికి వెళ్తాను. అక్కడ తాగేసరి అక్కడ తాగితే తాగుతాము. తాగిందే ఎక్కట్లేదు ఎక్కట్లేదు అన్నం తినబుద్ధి ఎట్లేదు. 5 రూపాయలు అన్నం తినలేకపోతున్నాం మేము. అంటే మందు మాత్రం మంచిది కాదు. 10 రూపాయలు మళ్ళీ పెంచేశారు మందుకే. 10 రూపాయలు ఎలాగైతే ఎలా బతకాలి ఈ జనాలు అందరూ ఎలా బతకాలి చెప్పండి. 15 రూపాయలు అంటే ఏంటి రోజుకి 4 కోట్లు దాటి 40 రూపాయలు పోతుంది. సంతోషం. ఏం చదువుతున్నారు? నాది గ్రాడ్యుయేట్ కంప్లీట్ సార్. నా డిగ్రీ కంప్లీట్. ఎలా ఉందా జయకృష్ణ గారు పనితీరు? ఎలా పర్లేదు సార్, బాగానే ఉంది. బాగుంది సూపర్. అలా పవన్ కళ్యాణ్ గారు ఎలా పనితీరు? పర్లేదు సార్, కానీ ఒకసారి కూడా మళ్ళీ రాలేదు ఇక్కడికి. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. పెద్ద గ్రామం అది. వస్తాడేమని అంటే ఏ విధంగా బాగుంది? రేపు 18వ తేదీన మాకు వస్తారండి. అన్ని విధాలుగా పర్లేదు సార్. ఇదిగోండి కొత్తగా మా ఊరికి 10-15 సంవత్సరాల నుంచి అసలు రోడ్డే లేదు. వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సారికి మా ఊరికి వేసిన మంచి పని ఇదే సార్. పథకాలు ఏమైనా ఇస్తున్నారా? వస్తున్నాయి సార్, పర్లేదు. సరే అన్న, థ్యాంక్స్. అండి. మీ పేరండి? పాల్గొండే కదా, ఎలా ఉంది ఇక్కడ సంవత్సరం నుంచి జనసేన ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగానే ఉంది, కానీ మరి సంక్షేమ పథకాలు ఇవి పర్లేదు, కానీ మామూలుగా రోడ్లు కానీ ఇవి కానీ బాగానే ఉన్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా? క్లాస్ అండి. ఎమ్మెల్యే వ్యక్తిగతంగా కానీ క్లాస్. ఎమ్మెల్యే కానీ అనడానికి లేదు. మరి ఏదైనా పైనుంచి వస్తే కానీ ఆయన చేయలేదు. పథకాలు రావట్లే. పథకాలు కానీ పథకాలు రాలేదు. ఎమ్మెల్యే పనితీరు మటు ఎక్సలెంట్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? కొత్తగా వచ్చాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఏముంటుందండి, ఇప్పుడు ఇంకా అంత చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. రోడ్లు 5 సంవత్సరాలు చూస్తే కానీ పవన్ కళ్యాణ్ గురించి చెప్పలేము. రోడ్లు ఎన్ని వేపిస్తున్నారు పవన్ కళ్యాణ్? రోడ్లు వేపి స్టార్ట్ అయినాయి కదా, పూర్తి అయితే కానీ మనం ఏం చెప్పలేము. పర్లేదు అయితే ఇప్పటికైతే పర్వాలేదు. అది ఇన్నాళ్ళ జనాల దగ్గర డబ్బులు లేవు. అది ఓకే అన్న, థ్యాంక్స్. ఓకే. శేఖర్ కుమార్ మంత్రి. పాల్గొండే కదా? మాది పాల్గొండ కదా, అద్దెల గ్రామం. ఎలా ఉంది జనసేన ఎమ్మెల్యే పనితీరు పాల్గొండ జయకృష్ణ గారు? పర్లేదండి, ఎక్కడ చూసినా ఆయన కొంచెం వినిపిస్తున్నారు. అన్ని పనితీరులో కూడా ఆయన పేరు బాగా వినిపిస్తుంది చేసినట్టే. మరి ఏంటి ఆయన సంవత్సరం నుంచి జనాల్లో రావట్లేదు అని చెప్పి అంటున్నారు గెలిచిన తర్వాత? ఇంకా లేదన్న, స్టార్టింగ్ ప్రభుత్వం కదా, ఇంకో కొంచెం కొంచెం మెరుగుపరుచుకొని వచ్చిన తర్వాత ఇంకా టైం ఉంది. చేసినప్పుడు ఆయనే తెలుసుకుంటారు. అంటే ప్రజలకు తెలుస్తుంది ఆయన వస్తున్నాడా లేదా. చేసిన పని కావాలి కానీ ఆయన వచ్చింది లేనిది అవసరం లేదు కదా. ఆయన పేరు కావాలి, ఆయన చేశారా లేదా అనేది. అలా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు? పవన్ కళ్యాణ్ మరి తిరిగి లేదన్న, ఇంకా అక్కడ చెప్పక్కర్లా. ఆయన పేరు చెప్తే చాలా పని అయిపోద్ది. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ప్రకాష్. మీ పేరు? రామారావు. పాల్గొండ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇక్కడ జనసేన ఎమ్మెల్యే? పర్వాలేదు, బాగానే ఉంది. పర్లేదు. పర్లేదా? నచ్చలేదా? ఆయన నచ్చింది కానీ పర్లేదు అండి. ఆయనకి ఆటోమేటిక్ బాగైతే నచ్చలేదు. పథకాలు రావట్లేదు అని అంటున్నారు. ఎక్కి అన్నాళ్ళు అయిందండి, సంవత్సరం అయింది. అది అవ్వలేదు ఇంకా. అవుతుందిగా? అవుతుంది. అనగానే పక్కన వద్దు కానీ అనగానే అవుద్దా? పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? సేఫ్నా అది అటు సైడ్ మన వరకు రాలే. డిప్యూటీ సీఎం కదా, ఆయన ఎలా ఉంది కొత్తగా వచ్చాడుగా? ఆయన పర్వాలేదు, నడిపిస్తాడు. డిప్యూటీ సీఎం అయితే ఓకే, కానీ లోకల్ ఎమ్మెల్యేలు పనితీరే కొంచెం. మీ పేరు? నా పేరు శంకర్రావు. ఏం చేస్తూ ఉంటారు? ఎలా ఉంది సంవత్సరం అయింది కదా కొత్త గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉంది? ఒపీనియన్ చెప్పు, మీ మనసులో మాట చెప్పు.
పథకాల్లో ఏటి లేవు. ఇక్కడ ఉండి అవి ఉండి ఇవి ఉండి ఏటి లేవు. మాకు 3 సార్లు వచ్చాయి. అమ్మఒడి ఉండేది, అమ్మఒడి ఉండేది, పథకాలు వచ్చి ఎవ్రీ మంత్ ఏదో ఒకటి జనాలకు ఉపాధి అనే ఏదో రకంగా ఉండేది. కానీ ఈ గవర్నమెంట్లో వచ్చి పథకాలు ఏంటి ఎలక్షన్ ముందు అయితే వాస్తవంగా అన్నీ ప్రకటించారు, కానీ ప్రభుత్వ పరంగా అయితే ఏమి ఇది లేదు. పేరు చెప్పండి. జయకృష్ణ గారి పనితీరు ఎలా ఉంది? జనసేన ఎమ్మెల్యే జనసేన కళ్యాణ్ జయకృష్ణ గారు పనితీరా, ఆయన వస్తుండే వెళ్ళిపోతాడు, అంతే చూసుకొని వెళ్ళిపోతాడు అంతే. ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? కొత్తగా వచ్చాడు ఆయన. ఏమో మరి ఆయన పనితీరు మనకే తెలుసు, ఆయన పనితీరు ఏంటి మనకు తెలుసు. చూస్తున్నారు టీవీలో చూడడం అలా. రోడ్లో ఏం చేస్తున్నారంట? నిజమేనా? రోడ్డు సెంట్రల్ కదా వేస్తాను. రోడ్లో అన్ని పనులు పర్లేదు అవుతాను. లేదు పనులు ఓకే అన్న, థ్యాంక్ యూ. మరి ఇంకేటి చెప్పడానికి ఎట్లేదు. రోడ్లు గట్ట పర్వాలేదు, ఇప్పుడు గౌతానే పర్వాలేదు. సరే రోడ్లు పడతాను, పట్టడం ఏంటి? రాజధానిని కొట్టుకుని వస్తాను కదేటి, రాజధానిని కొట్టుకుని వస్తాను. ఇప్పుడు రోడ్డు పక్కన అవుతాను రోడ్లు అయితే పర్లేదండి. ఎక్కడ పాల్గొండేనా? ఏం చేస్తుంటారు మీరు? మీరు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఓకే. సంవత్సరం అయింది కదా కొత్త గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉంది మీకు? పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే జయకృష్ణ గారు జనసేన ఎమ్మెల్యే, ఆయనది ఎలా ఉంది పనితీరు? ఎలా ఉంది? సంవత్సరం అయింది కదా. బాగానే ఉంది. అన్ని బాగానే ఉంది అంటున్నారు. పథకాలు రావట్లేదు అంటున్నారు. పథకాలు ఎట్లేవు, ఇబ్బంది. అంతకుముందు వచ్చాయా? అప్పుడే బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఏ పథకాలు లేవు. అతను తీసి నాకు మరి అవును. ఓకే. పాల్గొంటాయి కదా నియోజకవర్గం. 1 ఇయర్ అయింది కదా ఎలక్షన్స్లో, కొత్త గవర్నమెంట్ వచ్చి ఎలా ఉంది? గవర్నమెంట్ అయితే బేసిక్గా బాగానే ఉంది. బేసిక్గా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కదండి, మనమైనా చెప్పుకోవాలంటే. ముందు గవర్నమెంట్ అంటే విచ్చలవిడిగా పంచింది, ఇప్పుడంటే ఎక్కువ సంక్షేమ పథకాలకే లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. వీళ్ళు కొంచెం మనం ఆల్రెడీ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి ఉన్నాం. ఇంకెక్కువ వేసుకోండి, అంతేనా కాదు? కొంచెం టైం పడుతుంది మనం సెటిల్ అవ్వడానికి. ఈ గవర్నమెంట్ ప్రస్తుతానికైతే రోడ్లు వేయడం, గుంతలు కప్పడం ఇవన్నీ చేస్తుంది. జయకృష్ణ గారి జనసేన ఎమ్మెల్యే, ఆయన పనితీరు ఎలా ఉంది? అంటే పనితీరు బాగానే ఉంది, మంచి. ఆయన బయటికి రావట్లేదు రావట్లేదంటే పర్లేదు సార్, ఏముంది. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటే రోజు ఆయనగా మొత్తం నియోజకవర్గం మొత్తం చూడాలి. మనం ఒక పాలకొండైనా ఏదైనా కాదు, మొత్తం అన్నీ తిరగాలి. ఆయన అన్నీ తిరుగుతుంటారు, మళ్ళీ అక్కడ పైకి కూడా వెళ్ళి రావాలి. అన్నీ జరుగుతుంటాయి కాబట్టి కొంచెం కనబడతారు, కొంచెం కనబడరు. అవసరమైనప్పుడు మాత్రం ఆయన కనబడుతున్నారు కదా. ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయన రెస్పాన్స్ ఇస్తున్నారు కదా. మనకు కావాల్సింది అదే కదా సార్. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? ఆయన కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్లోకి, అలా సంగతి మనం ఎవరు చెప్పక్కర్లేదు సార్, విమర్శించక్కర్లేదు, అంతే కదా సార్. విమర్శించడానికైనా ఆయనది ఏమి ఉండదు. ఏ విషయంకి వచ్చినా ఆయన ముందు ఉంటారు కదా సార్, అంతే. రోడ్లు ఏమి కూడా వేస్తున్నారు, మనం చెప్పక్కర్లేదు సార్. బేసిక్ మీరు చూస్తేనే తెలుస్తుంది, అంతేనే కదా. మీరు చూస్తున్నారు, గుంతలు కప్పుతున్నారు, రోడ్లు అవుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాధా ఉంది, లాస్ట్ టైం వరకు లాస్ట్ గవర్నమెంట్ ఉందో కావాలి. ఈ గవర్నమెంట్ వచ్చాక పనులు స్టార్ట్ అయ్యి స్పీడ్గానే జరుగుతున్నాయి. మన రాఘోలు ఉంది, ఎలక్షన్స్ అయినాకే కదా మిగతా రోడ్డు పని చేస్తున్నారు. ఆ ముందంతా ఎలాగుంది, అలానే ఉంది. పర్లేదు సార్, బాగానే ఉంది. కానీ పంచడానికి అయితే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. మనం కొద్దిగా ఓపి పట్టాలి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఓపి పట్టాలి, అంతే ఉన్న ఫ్యాక్ట్ అది. ఓకే. పేరు శంకర్రావు అండి. ఎలా ఉంది గవర్నమెంట్? ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? బాగానే చేస్తాను. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? పవన్ కళ్యాణ్ గారికి బాగానే ఉందండి. ఏ విధంగా బాగుంది? అంటే రోడ్లు గట్రా డెవలప్మెంట్ అంతా బాగానే ఉంది, బాగానే చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే సార్. నా పేరు వారాడు సత్యనాయుడు. వారాడ పాలకొండే కదా? పాలకొండ అంటే పాలకొండ మండలం మాది, వేరే టీకేరా. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? జయకృష్ణ గారు బాగా స్పందిస్తారు. ఇంకా సూపర్ 6 పథకాల్లో మరి గ్యాస్ ఇస్తున్నారు ప్రస్తుతానికి, మిగతా రాలేదు. కానీ ఇదేది అన్నదాత సుఖీభావ, ఈ పిల్ల తాలూకు ఏది మన అన్నదాత సుఖీభావ ఒకటి, ఏదో పేరు మార్చారు కదా, తల్లికి వందనం, జూన్లోగా అంటున్నారు. చూస్తాను, వస్తే ఇంకా బాగుంటుంది. అభివృద్ధిలో పర్వాలేదు, అభివృద్ధి బాగుంది.
రోడ్లు కాలువలు తొలి ప్రభుత్వం మీద అభివృద్ధి బాగుంది. పథకాలు వస్తామని ఆశిస్తున్నాం. వస్తాయి కూడా నమ్మకం ఉంది మాకు. ఆయనది పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? ఆ ప్రస్తుతానికి బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది ఆయనది? అంటే మరి ఆయన పంచాయతీరాజ్ తీసుకున్నారు. ఈ గ్రామంలో అభివృద్ధి అవుతుంది రోడ్లు అవన్నీ. అందు గురించి అతను కూడా బాగున్నట్టుగా మరి మాకు కొన్ని చోట్ల అసలు 70 సంవత్సరాల నుంచి రోడ్లు లేని చోట కూడా రోడ్లు వేయించారు. రోడ్లు వేయించారు, బాగానే ఉంది. ఈ ముందు గోతులు కప్పారు, తర్వాత క్రమంగా చేస్తారని ఒక ఆశిస్తాను. చేస్తారని నమ్మకం ఉంది. 6 మాసాలు కదా అయింది, ఇంకా టైం ఉంది. థ్యాంక్ యూ. కడగల వెంకటరమణ అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను కౌన్సిలర్ ప్రతినిధిని. సంవత్సరం అయింది కదా ఎలక్షన్స్లో, కూటమి గవర్నమెంట్ వచ్చి ఎలా ఉంది మీకు ఓవరాల్గా? ఏటి ఉందంటే ఏటి చెప్తాము, ప్రజల్లో అసంతృప్తి అయితే ఉంది. అనుకున్న వాగ్దానాలు చేయలేదు. ఉచిత బస్సు అన్నారు, అది లేదు. 50 సంవత్సరాలకే బీసీ వాళ్ళకి మరి పెన్షన్ విధానం అని అన్నారు, అవి లేవు. ఏదంటే సంపద సృష్టిస్తామని ఆ ధ్యాసలోనే వాళ్ళు ఉన్నారు తప్పితే కానీ ప్రభుత్వం అనేది కరెక్ట్గా నడపలేదని మేము అనుకుంటాం. ఓకే, ఇక్కడ జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ గారిది ఎలా ఉంది పనితీరు సంవత్సరం? పనితీరు ఉన్నదంటే చేస్తాను మమ్మల్ని అలా స్లోగా. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు. జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో గవర్నమెంట్లో ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా గవర్నమెంట్లో వచ్చాడు. ఆయనది ఎలా ఉంది పనితీరు? నిర్ణయాలంతా కేకలు గొల్లు గట్ట ఉండేది, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు అతను. ఆయన పనితీరు ఎలా ఉందంట? పనితీరు అనేది ఎక్కడ మనకు కనిపిస్తుంది. పనితీరు అనేది రోడ్లు వేయడం కానీ అలా ప్యాచ్ వర్క్లు ఇవన్నీ చేస్తున్నారు. పర్లేదా? మీరు చెప్పండి, ఎలా ఉంది గవర్నమెంట్? ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది. ఏం చేశారని చెప్పమంటారు? ఏమీ లేదు. వాళ్ళు సెటరేట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. కూటమి కదా, కూటమి అంతా వాళ్ళ పథకాలు కాకుండా ముందు వాళ్ళ పదవులు పంచుకోవడానికి ఎవరికి ఏటివ్వాలని ఇలా ముగ్గురు ఇంకా అది సృష్టించుకుంటున్నారు. మరి పథకాలన్నీ సూపర్ 6 దాంట్లో ఒకటైనా వచ్చిందంటే ఏమీ రాలేదు. మరి గడిచిన ప్రభుత్వంలో వచ్చిన అమ్మఒడి పథకం ఈ రోజుకి చాలా విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ రోడ్డును పడిపోయారు. ఈరోజు ఒక పండగ చేసుకోవాలన్నా, ఒక ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా ఈ జగనన్న గారు అప్పుడు ఇచ్చిన పథకాల మీద కొంత అకౌంట్లో అమౌంట్ పడిద్ది, వాళ్ళు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేవారు. పిల్లలు చదివించుకోవాలనుకున్నా ఏదనుకున్నా. ఇప్పుడు అది లేదు. మరి వ్యవసాయానికి సంబంధించి ఏమీ ఇవ్వలేదు. మరి ఏ విధంగా చూసుకున్నా ప్రభుత్వం ఫెయిల్ అయిందని మేము అనుకుంటున్నాం. జయకృష్ణ గారు ఎలా ఉంది? జనసేన ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? జయకృష్ణ గారు అయితే కాంట్రవర్సీ అయితే ఎక్కడ కనిపించలేదు, కానీ మరి నెగ్గుకు రావాలని చూస్తున్నారు. ఇంకా వాళ్ళకి కూడా మరి తెలుగుదేశంలో ఉండేవారు జనసేనకి వెళ్ళారు. వాళ్ళు ఆయనకి కార్యకర్తలతో ఇంకా కొలియుడు ఉండాలి. ఇక్కడ పాలకొండలో 2-3 గ్రూపులు ఉన్నాయి, తెలుగుదేశం గ్రూపులు. ఆ తెలుగుదేశం గ్రూపుల్లో ఒక జనసేన, ఈ తెలుగుదేశం ఇవన్నీ కలిసి వాళ్ళు సెటరేట్ అయితే టైం పడుతుంది. ఇంకా పాలకొండ అభివృద్ధి ఎప్పుడు చేస్తారని నాకు తెలియదు. మాకు పెద్దదే డంపింగ్ యార్డ్ సమస్య ఉంది పాలకొండకి. ఆ డంపింగ్ యార్డ్ సమస్యను ఇంకా తీర్చలేదు. మరి వచ్చిన వెంటనే డంపింగ్ యార్డ్ మీద దృష్టి పెట్టి ఇమీడియట్గా తేలుస్తామన్నారు. ఇప్పటికి వాళ్ళు వచ్చి సంవత్సరం అయింది. మరి ఇంతవరకు డంపింగ్ యార్డ్ సమస్య క్లియర్ అవ్వలేదు. అది ప్రధాన సమస్య మా పాలకొండకి. అదే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు గవర్నమెంట్లోకి. అంతకుముందు చంద్రబాబు నాయుడు, జగన్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు, 20 సంవత్సరాలు. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? కొత్తగా వచ్చారు కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏదో చేయాలన్న ఆందోళనలో ఆతృతలో ఉన్నారు. ఆయనకి సరైన కోఆపరేషన్ అనేది గవర్నమెంట్ నుండి ఉండాలి. పంచాయతీరాజ్ వచ్చిన తర్వాత సుమారు 13,000 రోడ్లు వేయడం జరుగుతుంది. అలా చూస్తారు. పాలకొండలో ఒక రోడ్లు పడినాయా? విలేజ్కి సంబంధించి ఇంకా రోడ్లు మాకేం పడలేదు. హైవేలో ఎక్కడ వేస్తున్నారేమో. మాకు పాలకొండ నుండి విశాఖపట్నం ఇలా రాజం రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. కొంచెం దాన్ని ఇంకా చేస్తున్నారని ప్యాచ్ వర్క్ మేము చూస్తాం. 77 సంవత్సరాల తర్వాత రోడ్డు పడిందని చెప్పి అన్నారు. అదేదో విలేజ్లో ఇంకా అది మన శంకుస్థాపన జరిగింది వెంకటాపురం. అది మంచిదే. ఆయన పనితీరు పర్లేదు. అది సూపర్నామం, మంచిదే. అలా చేస్తే మంచిది, అందరూ ఆశీర్వదిస్తారు, తప్పేం లేదు. ఇంకా పథకాలు రాలేదు, దానివల్ల ఇంకా లేదు. మరి ఇంతవరకు వైసీపీ గవర్నమెంట్ అయితే పూర్తి స్థాయిలో ప్రజల కోసం, జనాల కోసం ఏడ్ చేయాలన్న చూసింది తప్ప వీళ్ళు ఇంకా డబ్బులకి మా దగ్గర లేవు, ఏడ్ చేయాలని ప్రజల మీద భారం పెట్టిద్దాం మనం చేతులు ఎత్తేసే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సూపర్ 6 ఇచ్చే ముందు మీరు ఇంతకన్నా మాట జగన్ గారికి కానీ చంద్రబాబు గారికి కానీ ఎక్స్పీరియన్స్ ఉంది. అదే ఇంకా చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మనకి నిధులు ఎలాగొస్తాయి ఉందా లేదా తెలియకుండానే సూపర్ 6 హామీలు ఇచ్చారా, ఇన్ని హామీలు ఇచ్చారా, ఏమీ నెరవేర్చట్లేదు కదా. ప్రజల్ని మభ్యపెట్టి అబద్ధ బోటకు హామీలతో వచ్చారు కాబట్టి అది ప్రజలు తిప్పికొట్టే రోజులు కూడా వస్తున్నాయి. మరి జగనన్న వైపే మళ్ళీ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు.
నేను ఇక్కడ వ్యాపారం కూడా చేయలేదు కదా. నా పేరు కనకరాని పూర్ణ కానీ ఎక్కడ పాలకొండనా? కాదు, నాది వేరే ఊరు. నియోజకవర్గం పాలకొండ నియోజకవర్గం ఇక్కడ. ఎలా ఉంది ఎమ్మెల్యే గారి పనితీరులో? అన్నీ బాగానే ఉన్నాయి. మేమే నాయకులం కదా. మా బాబే నాయకుడండి. ఏ బాబు? గణేష్, కనకర గణేష్. గణేష్ సరే. మమ్మల్ని హంసవేణి. ఎలా ఉంది గవర్నమెంట్? ఎలా ఉంది గవర్నమెంట్ కానీ లాగే ఉంది కానీ మాకు ఏ సదుపాయాలు లేవు. ఎందుకంటే మనుషులు చనిపోయి సంవత్సరాలు అయిపోయి ఇప్పటి వరకు ఏమి కూడా లేదు. పెన్షన్ కూడా ఏమి లేదు. కూడా మనుషులకి ఎవరికి కూడా ఇది లేదు. కాలువలు తీయడం లేదు, ఏటి లేదు, ఒక ప్రభుత్వం లేదు. ఈరోజు బియ్యం ఇచ్చారంటే పనికిరాపని బియ్యం ఇచ్చారు, చెత్త బియ్యం ఇచ్చారు. ఏంటి ఆ బియ్యం తింటారు పనికిరాపని మనుషులకు, చెత్త మనుషులకు. ఏ ప్రభుత్వాలు ఏంటి నచ్చలే మాకు. కష్టమైన సుఖమైన బాధ అయినా అప్పో సప్పో ఏది చేసేనే మనుషుల్ని ఒక నిర్దంగా నిలబెట్టాడు. ఏది లేదు అసలు అన్న. వాళ్ళే చూసుకుంటున్నారు. మనకి అతను ఆ ఊరు కదా, మనకేం తెలుస్తుంది అంతే మరి పద్ధతి. కానీ ఆడవాళ్ళు ఎంతమంది భర్తలు చనిపోయి ఉన్నారు. ఇంతవరకు పెన్షన్లు సంవత్సరాలు అయిపోతుంది. వాళ్ళు ఎలా బ్రతుకుతారండి? దీంట్లో ఏం కూడా ఇస్తున్నారా? ఏమీ లేదు మనిషి సదుపాయము. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు? ఏం పవన్ కళ్యాణ్ ఎలా పాటిస్తాను మనకేం తెలియదు. అన్నీ ఇస్తాం అనుకుని అంటున్నారు. ఏమి ఇచ్చింది కనిపించదు. అన్నీ ఏంటి టీవీలో అంటే అన్నీ ఇచ్చేస్తాం అంటున్నారు. ఏమీ కనిపించుకుంటుంది. ఏంటో మరి అర్థం కాదు. మీరు వన్నెల రమేష్ అండి. ఏం చేస్తూ ఉంటారు? మేము ఇక్కడ డాక్యుమెంటేషన్ చేస్తుంటాము. అయితే సంవత్సరం అయింది కదా ఎలక్షన్స్ వచ్చి, ఎలా ఉంది ఎమ్మెల్యే గారు పనితీరు? జనసేన ఎమ్మెల్యే గారు నిమ్మక జయకృష్ణ గారు ఈ నియోజకవర్గం అయితే యాక్టివ్గా పనిచేస్తున్నారు. బయటికి రావట్లేదని చెప్పి అంటున్నారు. పర్వాలేదు. నియోజకవర్గం అంటే 4 మండలాల్లో ఉన్నాయి కదండి. అంతట్లాగా చూసుకోవాలి కదా. ఇది ఎస్టీ నియోజకవర్గం కాబట్టి ఎక్కువ కొండ ప్రాంతాలు ఉంటాయి. అందుకు కొంచెం కనిపించదు జనాలకి. పనితీరు అయితే బాగుంది జనసేన. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది? కొత్తగా వచ్చాడు ఆయన గవర్నమెంట్లోకి. పవన్ కళ్యాణ్ గారు అయితే అందరికీ న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. పనితీరు బాగానే ఉంటుంది. ఏ విధంగా బాగుంది? ఏ విధంగా అంటే మనోడు రోడ్లు తర్వాత భవనాలు ఇవన్నీ అన్నారు కదా. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి చేస్తారని నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. నాగమణి, పాలకొండ నియోజకవర్గం ఎలా ఉంది? సంవత్సరం అయింది కదా గవర్నమెంట్ మారి, ఎలా ఉంది? బాగానే ఉంది. జయకృష్ణ గారు పనితీరు ఎలా ఉంది? ఏంటండి? ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు పనితీరు బాగానే ఉంది. బాగు చేస్తే ఏ ఇబ్బంది మాకు ఉండదు. ప్రతిరోజు కూడా యాక్సిడెంట్లు అయిపోతున్నాయి పాలకొండ టౌన్లో అనమాట, మెయిన్ రోడ్. సరే అన్న, థ్యాంక్ యూ. నా పేరు లాస్ గణపతిరావు. పాలకొండే కదా? పాలకొండ మండలం అర్దల గ్రామ పంచాయతీ. అయితే సంవత్సరం అయింది ఎలక్షన్స్ వచ్చి, అది గెలిచి జనసేన ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇక్కడ జయకృష్ణ గారితో? పర్వాలేదు, బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది? ఏ విధంగా అంటే మరి అన్ని గ్రామాలకు కూడా ఆయన మరి అక్కడ అధిష్టానం దగ్గర తెలియజేసి ఈ వర్క్లు తెచ్చి ప్రతి గ్రామంలో కూడా వర్క్ జరుగుతుంది. చాలా సంతోషము. ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము. ఆయన గెలిచిన తర్వాత జనాల్లో లేరని చెప్పి టాక్ వస్తుందా? మరి అదైతే నాకైతే అంతవరకే. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు? పవన్ కళ్యాణ్ గారికి సూపరు. ఆయన ప్రజలకు ఏదైనా చేద్దాము, గ్రామాల్లో డెవలప్ చేద్దామని ఒక ఉద్దేశం. ఆయన చాలా సంతోషం. ఎందుకంటే గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. అందుచేత చాలా సంతోషకరమైన విషయం అది. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మరియు మా ఎమ్మెల్యే గారిని తర్వాత అదేగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే చాలామంది ఏజ్ అయిపోయి 60 సంవత్సరాలు అయిపోయి ఉన్నారు పెన్షన్స్. వాళ్ళకి ఇంతవరకు అవ్వలేదు. అదే కాకుండా భర్తలు చనిపోయి భార్యలు ఉండిపోయారు మా గ్రామంలో. వాళ్ళకి పెన్షన్స్ ఇంతవరకు రాలేదు. దయించి ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ. మీ పేరు? రవి. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం చేస్తుంటారు. ఎలా ఉంది వ్యవసాయం? బాగానే ఉంది వ్యవసాయం, బాగానే ఉంది. ఎక్కడ పాలకొండ కదా మీకు? మాది పాలకొండ ఇది వీరవట్ట మండలం తెట్టం గ్రామం. ఓకే, సంవత్సరం అయింది కదా గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉంది అంటారు? చక్కగా పరిపాలిస్తున్నారు. చక్కగా ప్రభుత్వ పథకాలు ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఇంకా కొన్ని అందలేదు. అవి వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ప్రభుత్వం పథకం బాగుంది. ఇక్కడ జయకృష్ణ గారు పనితీరు ఎలా ఉంది? సంవత్సరం అయింది కదా జనసేన ఎమ్మెల్యే.
చాలా బాగుంది. జయకృష్ణ గారు బాగుంది చాలా బాగుంది. ఏ విధంగా బాగుంది? ప్రజల యొక్క సమస్యలని ఇమీడియట్గా ఆయన వచ్చి రెక్టిఫై చేస్తున్నారు అనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన చాలా బాగానే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా రావడంతో ఒక మంచి ఉత్సాహంతో ఇక్కడ కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. పర్లేదు, ఆయన కొత్తగా వచ్చాడు కదా. పర్వాలేదు, చాలా బాగానే చేస్తున్నారు. అన్న మీ పేరు?